గుడ్ మార్నింగ్ ట్రైనీస్. గుడ్ మార్నింగ్ సార్. డ్రాయింగ్ లో స్క్వేర్, రెక్టాంగిల్, ఐసోమెట్రిక్ పొజిషన్ ఎలా గీయాలో నేర్పిస్తాను. సెట్ స్క్వేర్ ద్వారా నేర్చుకుంటారా? నేర్చుకుంటాం సార్. ఫస్ట్ ఎప్పుడైనా డ్రాయింగ్ షీట్ ఇవ్వనండి, రఫ్ నోట్స్ ఇవ్వండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మార్జిన్ కొట్టాలి. ఏం కొట్టాలి? మార్జిన్ కొట్టాలి. ఈ మార్జిన్ కొట్టాలి అంటే పెన్సిల్ షార్ప్ గా ఉండాలి. షార్ప్నర్ ద్వారా షార్ప్ చేసుకుందాం. హెచ్బి పెన్సిల్ ఉండాలి, షార్ప్నర్ ఉండాలి, నాన్ డస్ట్ ఎరేజర్ ఉండాలి, సెట్ స్క్వేర్స్ ఉండాలి, స్కేల్ ఉండాలి. ఇవి ఉంటే చాలు. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఎంత పెట్టుకోవాలి? 1.5 అంటే 15 mm పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? 15 mm పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి 15 mm? మనం డ్రాయింగ్ షీట్లు కుట్టేదానికి డ్రాయింగ్ ప్యాడ్ లో లెఫ్ట్ సైడ్ అయినా హోల్ ఉండేది, ట్యాగ్ ఉండేది లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ 1.5. చుట్టూ ఎంత పెట్టుకోవాలి? 1 పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి? 1 పెట్టుకోవాలి. ఫస్ట్ బార్డర్ లైన్ కొట్టుకున్న తర్వాత నెక్స్ట్ మిగతావన్నీ కూడా మనము చేసుకోవచ్చు. బార్డర్ లైన్ కొట్టుకోవాలి. బార్డర్ లైన్ కొట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ బేస్ లైన్ గీసుకోవాలి. ఈ బేస్ లైన్ అనేది ఏంటంటే ఇలా పెట్టుకొని ఎక్కడో ఒక దగ్గర బేస్ లైన్ గీసుకున్నా. ఈ సెట్ స్క్వేర్స్ వచ్చి 30 degrees 90 degrees వస్తుంది. ఇది 90 degrees, ఇది 30, ఇది 30 వస్తుంది. ఇది 45, ఇది 45, 90 degrees వస్తుంది. 60. ఓకేనా? ఇది సెట్ స్క్వేర్ ఇలా పెట్టుకొని ఎక్కడో ఒక దగ్గర పాయింట్ పెట్టు. స్క్వేర్ అంటే ఏంది? లెంగ్త్, హైట్, విడ్త్ 3 సమానంగా ఉండేదే కదా, అవునా? ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర లైట్ లైన్ తీసుకోండి. ఈ విధంగా సెట్ స్క్వేర్ పెట్టుకోండి. ఈ వేళ్ళు ఇలా పెట్టుకొని కదలకూడదు. ఈ విధంగా పెట్టుకొని తీసుకోండి. ఈ హైట్ 90 degrees అంటే ఇది 45, 60 వస్తుంది. ఇది 30, 90. ఇది 30 degrees 90s, 45, 60 degrees తీసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. స్క్వేర్ అంటే ఎంత పెట్టుకుందాం? 5 పెట్టుకుందాం. 6 పెట్టుకుందామా? 5 పెట్టుకుందామా? 6 పెడదామా? 6. వెరీ గుడ్. 6 పెడితే కొంచెం వెడల్పుగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 6 పెట్టుకుందాం. ఈ హైట్ కూడా 6 పెడదామా? అంతే కదా. స్క్వేర్ అంటే హైట్ కూడా 6 ఉండాలి కదా. 6 ఉండాలి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ బేస్ లైన్ మీద నుంచి పెట్టుకొని గీద్దామా? అయిపోయింది కదా. వచ్చేసింది స్క్వేర్. ఈ ఎక్సెస్ అయినటువంటి వాటిని నాన్ డస్ట్ ఎరేజర్ తో ఎరేజ్ చేసి చేతి అనకూడదు. మామూలుగా కట్ చేసి పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అబ్బాయి రండి, ఎవరో ఒకరు మీరు ఆ పక్క నుంచి దీనికి గేమ్ సెట్ స్క్వేర్స్ పెట్టుకొని ఇలా పెట్టుకొని ఎవరో ఒకరు రండి, గేయండి అమ్మా, ఎవరో ఒకరు గేయండి. వెరీ గుడ్. ఫస్ట్ ఈ లైన్ గేయండి. ఎలా వస్తుంది పెట్టుకో. సెట్ స్క్వేర్ ఎట్లా సెట్ నీకే వస్తుంది, మీ చేతకి గీస్తానా? వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం కింద పెట్టుకో. అయితే ఇప్పుడు ఈ లైన్కి పెట్టుకో. ఈ బేస్ లైన్, ఈ లైన్, ఈ వేలు గట్టిగా పట్టుకో.
ఇప్పుడు పెట్టుకో, అడ్జస్ట్ చేసుకో, కదలకూడదు, అది కదలకూడదు. కరెక్ట్గా పెట్టుకో. రైట్, వెరీ గుడ్, అంతే. కానీ ఎక్కడ తగ్గేయాలి? ఇది కదలకూడదు, కదిలిపోతే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడే కదా స్టార్టింగ్ చేస్తున్నారు, ఇబ్బంది లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం పైకి రాని, కదిలించుకో. ఇప్పుడు చూడు, వస్తుంది ఇది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ తగ్గేయాలా? దిద్దు. రైట్, అనే అక్షరం దిద్దినట్టు దిద్దు. వెరీ గుడ్. ఇంకొంచెం ముందు పెడదాం, వస్తుంది ఇది. ఇరిగి వెరీ గుడ్. ఇప్పుడు ఇది వచ్చేసింది. ఇప్పుడు ఈ పక్క గీయాలంటే ఏం చేయాలా? పెట్టు, నువ్వే పెట్టు. ఈ పక్క ఇవి గీయాలంటే ఏం చేయాలా? ఇది వస్తుంది కదా, ఇది. వెరీ గుడ్, ఇది. రైట్, ఇది ప్రాక్టీస్. కదలకూడదు. రైట్, రైట్, పర్లేదు, వస్తుంది. ఇప్పుడు రైట్, వస్తుంది, ఇబ్బంది లేదు, టెన్షన్ పడద్దు. ఫస్ట్ టైం గీస్తున్నారు కాబట్టి ఇంకొంచెం బాగా. ఇది కదలకూడదు, ఇది కదలకూడదు. ఓకే, రైట్, వచ్చేసిందా? ఇంకొంచెం కింద దించు. కిందకి దించినప్పుడు ఈ లైన్కి ఎదురుగా పెట్టుకొని ఏం గీయాల? ఇప్పుడు మూడోది. ఓకేనా? ఇప్పుడు 90 degrees గీయాలంటే 90 degrees గీయాలంటే ఇప్పుడు ఇది మార్చుకుంటే ఎలా వచ్చిందో వస్తుందా? ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్లో రైట్ యాంగిల్ ఎలా గీయాలో చెప్తాను, నేర్చుకుందామా? ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి, అది డ్రాయింగ్ షీట్ కావచ్చు, నోట్బుక్ కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ మనం ఏం చేయాలా? మార్జిన్ బార్డర్ కొట్టుకోవాలి. కొట్టాలా? చుట్టూ ఎంత గ్యాప్ తీసుకోవాలా? 1 అంటే 10 mm పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ మటుకు 15 పెట్టుకోవాలి. ఎందువల్ల 15 పెట్టుకోవాలి? మనము డ్రాయింగ్ షీట్ని డ్రాయింగ్ ఫైల్లో కదా చేసేది. ఆ డ్రాయింగ్ ఫైల్లో పెట్టేటప్పుడు లెఫ్ట్ సైడే కదా పెట్టేది. ఇక్కడ హోల్ వేసుకోవడానికి మనము డ్రాయింగ్ షీట్లో పెట్టుకుంటాము. క్లియర్? కాబట్టి ముందు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ చూసుకొని ఈ డ్రాయింగ్ ఫస్ట్ బార్డర్ అనేది కొట్టుకోవాలి. బార్డర్ కొట్టుకున్న తర్వాత చుట్టూ 1 గ్యాప్ పెట్టుకొని బార్డర్ కొట్టుకోవాలి. బార్డర్ కొట్టుకున్న తర్వాత బార్డర్ కొట్టేసాం. కొట్టేసిన తర్వాత ఫస్ట్ బేస్ లైన్ గీసుకోవాలి. ఏం చేయాలి? బేస్ లైన్ కొట్టుకోవాలి. బేస్ లైన్ కొట్టిన తర్వాత ఈ 30 degrees దాంట్లో ఎక్కడో ఒక దగ్గర నుంచి ఈ పక్క 30 degrees నుంచి రెక్టాంగిల్ అంటే ఏంటి? ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి. అవునా? 4 సమానంగా ఉండకూడదు, ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి. అంటే
ఇప్పుడు ఈ విధంగా గీసి ఇది ఎలా గీయాలో ప్రాక్టీస్ చేయటం మొన్న నేర్చుకున్నాం కదా. సెట్ స్క్వేర్స్ ఎలా పెట్టాలో తెలుసా? ఐడియాకి వచ్చిందా? ఇప్పుడు నేను ఈ విధంగా గీసాను. ఎవరో ఒకరు దీని మీద దిద్దండి. సెట్ స్క్వేర్స్ తీసుకొని ఎవరో ఒకరు రండి. ఏమ్మా పెట్టు, పెన్సిల్ సెట్ స్క్వేర్ పెట్టు, పెట్టుకో. నేను నేర్పిస్తానులేండి కరెంట్. రైట్, దీన్ని పెట్టి కదలకూడదు. దీని మీద ఏలు పెట్టి ఇక్కడ, అది కాదు ఈ ఏలు పెట్టు, మధ్యలు కానీ దాని మధ్య కానీ గట్టిగా నొక్కు పెట్టుకో. దాని రైట్ వచ్చింది ఇప్పుడు. ఇది నెక్స్ట్. ఇప్పుడు ఇలా వచ్చింది. ఈ లైన్ దాటకూడదు, స్ట్రైట్ పెట్టుకున్నాం కదా. నేర్చుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఏది వస్తుంది? రైట్ గీయండి. ఈ లైన్ గీయండి. ఇది వస్తుందా? ఇది కదలకూడదు. ఇంకేం వస్తుంది? వెరీ గుడ్. పెట్టి క్లాప్స్ కొట్టండి పిల్లవాడికి. వస్తుందా? రైట్. ఇప్పుడు ఇది గీశారు, ఇంకా ఇది రాలేదు. ఇంకా రావాలంటే అప్పుడు ఏం చెప్పాను? ఈ హైట్ చాలకపోతే ఇక్కడ సెంటర్ పాయింట్ ఇది పెట్టుకోండి చెప్పానా? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బైక్ వస్తుందా? కొంచెం జరిపితే వచ్చిందా? ఇంకొంచెం జరుపుకో. దాన్ని జరగకూడదు, ఈ ఏళ్ళు జరగకూడదు. వస్తుంది కానీ. రైట్ వచ్చింది. ఇది వచ్చింది. ఇంకా ఇంకొంచెం కింద పెట్టు. కింద పెడితే ఏమొస్తుంది? అది ఆల్రెడీ గీసావు. దానికి పెట్టుకో. ఈ స్ట్రైట్ ఈ లైన్ అది కొలత. వెరీ గుడ్. వచ్చిందా? రైట్, వెరీ గుడ్. అప్పుడు ఇవి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? అప్పుడు ఏం పెట్టుకోవాలా? ఎలా పెట్టుకోవాలా? మామూలుగా ఇటు పెట్టుకుంటే ఇది వచ్చింది. వస్తుందా? చూడండి, ఇది చూడండి. ఫస్ట్ గేయండి. ఇంకొంచెం ముందుకు పోనీ. వెరీ గుడ్. ఇంకా ముందుకు కొంచెం పైకి రాని. పైకి వస్తుంది. పెట్టు. రైట్. చెయ్యి, నీ సొంతంది. రైట్. ఇంకా పెట్టు. రైట్. ఈ సెంటర్ లైను. రైట్, వెరీ గుడ్. ఇది కదలకూడదు, ఇది కదలకుండా ఉంటే నీట్గా వస్తుంది. ఓకేనా? వచ్చిందా? అప్పుడు ఇది గీయాలంటే రైట్ కింద పెట్టుకోవాలి, స్ట్రైట్గా పెట్టుకొని. ఓకే, వెరీ గుడ్. ఈ 3 రకాలైన వ్యూస్ వచ్చాయి. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ. ఏదో మీకు తెలియదు. ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయడానికే మీకు చెప్పాను. ఈ 3 వ్యూస్లో 3 రంగులు కొట్టండి. 3 ఇక్కడ మీకు 3 భుజాలు ఉన్నాయి కదా, ఈ 3 భుజాలు 3 రంగులు కొట్టండి. ఫస్ట్ ఎవరో ఒక రండి. కొంచెం తుంచుకో, అప్పుడు ఈజీగా అయిపోతుంది. వెరీ గుడ్. ఈరోజు మీకు ఫస్ట్ స్క్వేర్ గీయడం నేర్చుకున్నాం. రెక్టాంగిల్ ఈరోజు గీసాము. 3 భుజాలు ఉంటాయి, అంతవరకు తెలుసుకోండి. నెక్స్ట్ డైమెన్షన్స్, వ్యూస్ నెక్స్ట్ వెళ్దాం. ముందు
ఈ ప్రొజెక్షన్ గీయడం ఎలాగా బాక్సెస్ అనేది. ఇప్పుడు ఇది గీసాం. ఇంకొక కలర్ తీసుకోండి. ఇంకో రండి, ఒక కలర్ తీసుకొని వేయండి. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఈ డ్రాయింగ్ మెథడ్ ద్వారా ఎలా గీయాలనేది నేర్చుకుంటున్నాం. వ్యూస్ అన్ని తర్వాత ఎలా అనేది చెప్తాను. నెక్స్ట్ మూడో వారు రండి. మూడో కలర్ తీసుకోండి. ఇప్పుడు ఎక్కడ వేస్తారు? దీని ఏమంటారు? పైన దాని ఇంగ్లీష్ ఏమంటారు? టాప్. ఏమంటారు? టాప్. ఓకేనా? సైడేనా? ఇదేంటి? ఫ్రంటా? వెరీ గుడ్. అది ఫ్రంట్ వైపు చూసేదాన్ని ఫ్రంట్ వ్యూ అని, సైడ్ వైపు నుంచి చూసేదాన్ని సైడ్ వ్యూ అని, టాప్ నుంచి చూసేదాన్ని టాప్ వ్యూ అని 3 రకాలైన వ్యూస్ అంటారు. అదే అది మీకు నిదానం చెప్తాను ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు. ఈ రోజుకి రెక్టాంగిల్ ఎలా గీయాలనేది మాత్రమే నేర్పిస్తున్నాను. గీయేస్తారా? సెట్ స్క్వేర్స్ పెట్టుకొని రెక్టాంగిల్స్ గీసుకొని ఈ కలర్స్ ని వేసుకోండి. రేపు డైమెన్షన్ ఎలా పెట్టాలి, మార్కింగ్ ఎలా చేయాలి, ఏరో మార్క్స్ ఎలా పెట్టాలి, అవన్నీ రేపు చెప్తాం. ఇది ఎన్ని డిగ్రీస్ లో గీయాలో ఏందని కదా. వాస్తవానికి మన సెట్ స్క్వేర్స్ ఇలా పెట్టంగానే ఇది 30 డిగ్రీస్. ఏంటిది? ఆటోమేటిక్ గా మీరు సెట్ స్క్వేర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పాను. 30 వచ్చేసిందా? ఈ పక్క నుంచి 30 వచ్చిందా? 30 డిగ్రీస్ పెట్టుకొని గీసినా వస్తుంది. ఈ సెట్ స్క్వేర్ పెట్టి, అందుకే ఈ సెట్ స్క్వేర్స్ ఎలా ఉపయోగించాలా, ఎలా గీయాలని నేర్పించింది. వీటికి గీసినా 30 డిగ్రీస్ వస్తున్నాం. వచ్చిందా లేదా? మీరు అడిగిన కొలత ఎంత అని కదా. కొలత ఎంత అంటే ఆల్ డైమండ్స్ ఆర్ ఇన్ ఎంఎంలోనే పెట్టాలి. దీని కొలత ఎంత అంటే ఇది వచ్చి 100, ఇది వచ్చి 60, ఈ హైట్ వచ్చి 60. ఇక్కడ ఇంకొకటి మర్చిపోయాను, స్కేల్ అనేది ఉంటుంది. 1:1 తీసుకున్నాం. అంటే ఇక్కడ 100 అంటే 100 తీసుకున్నావా? 50 ఏం తీసుకున్నావా? 100 తీసుకున్నాం. నోట్ అనేది ఒకటి రాసుకోవాలి. నోట్ ఏంటంటే ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎంలో తీసుకుంటున్నాను అని. నాట్ ఈక్వలే, ఎందుకంటే ఇది రెక్టాంగిల్ కాబట్టి 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఇది సమానం, ఇది సమానం, ఇది సమానం, ఇది సమానం, ఇది సమానము, ఇది సమానం. ఓకేనా? ఐసోమెట్రిక్ లో 30 డిగ్రీస్ లో గీయాలి. ఎంత గీయాలి? 30 డిగ్రీస్ లో గీయాలి. ఈ సెట్ స్క్వేర్స్ ఇది 30, 30, 90, 45, 45, 90 ఉంటుంది. అందువల్ల ఈ 2 సెట్ స్క్వేర్స్ గీసామంటే ఆడుకోవచ్చు డ్రాయింగ్ ని ఐటీఐ స్థాయిలో. ఓకే, ఇప్పుడు పోయేసరి స్క్వేర్ గీసాం, ఈ వారము రెక్టాంగిల్ గీస్తున్నాం. గీస్తారా అందరూ? విష్ ఆల్ ద బెస్ట్.